are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జపాన్ యొక్క డిఎంఎం క్రిప్టో సవాళ్ల మధ్య సీమూన్ ప్రోటోకాల్ ను మూసేసింది. కాయిన్ బేస్ సీఈఓ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా ముగించాలని వ్యాపారులకు భారాన్ని మారుస్తూ న్యాయవాదులు మాట్లాడినట్టు తెలుస్తుంది. మైక్రో స్ట్రాటజీ అతిపెద్ద బిట్ కాయిన్ కొనుగోలును ప్రకటించింది. క్రిప్టో ఎక్స్చేంజ్ జెమినీ EU మైకా చట్టాలతో ఫ్రాన్స్ లో ప్రారంభమవుతుంది. టెథర్ ఈథీరియం నెట్వర్క్ లో అదనంగా $1 బిలియన్ USDT మింట్ చేస్తుంది. డాజ్ కాయిన్ డెవలపర్ కమ్యూనిటీకి కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. కాలిఫోర్నియా న్యాయమూర్తి భాగస్వామ్య చట్టాల ప్రకారం బాధ్యత వహించే DAO సభ్యులను నియమిస్తారు. ఫ్లోకీ కాయిన్ బేస్ లిస్టింగ్ కు ముందు భారతదేశంలో భారీ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రకటించింది. బిట్ కాయిన్ హోల్డింగ్లను పెంచడానికి మెటా ప్లానెట్ $11 మిలియన్ కంటే ఎక్కువ బాండ్లలో పొందుతుంది. క్వాంటాస్ మైకా కంప్లైంట్ యూరో మరియు US డాలర్ స్టేబుల్ కాయిన్లను ప్రారంభించింది. డీసెంట్రలైజ్డ్ AI ప్రాజెక్ట్ మార్పిఎస్ మెయిన్ నెట్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నట్టుగా గుర్తించారు. క్వాంటాస్ కొత్త మైకా కంప్లైంట్ స్టేబుల్ కాయిన్లను పరిచయం చేసింది. జపాన్ యొక్క కొత్త డిఎంఎం క్రిప్టో తన సీమూన్ ప్రోటోకాల్ ను నిలిపివేస్తుంది. ఎకోసిస్టమ్ కొత్త సేవలను ఏవి జోడించబడవు అని మరియు ప్లాట్ఫామ్ లో ఇప్పటికే ఉన్న సేవలు విధి చర్యలో కంపెనీ ప్రకటించినట్టుగా గుర్తించారు. బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ నాస్డాక్ కాయిన్ యొక్క CEO US ట్యాక్స్ వ్యవస్థలో భారీ మార్పును ప్రతిపాదించారు. వ్యక్తిగత ఆదాయ పన్నులను తొలగింపు మరియు ట్యాక్స్ రిపోర్టింగ్ భారాన్ని వ్యాపారులకు మార్చాలని పిలుపునిచ్చారు. బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మైక్రో స్ట్రాటజీ ఒకే వారంలో $4.6 బిలియన్ విలువైన బిట్ కాయిన్ ను కొనుగోలు చేసింది. పబ్లిక్ గా లిస్ట్ చేయబడిన కంపెనీ బిట్ కాయిన్ కు సగటు ధర $88,627 చొప్పున దాని ఖజానాకు 51,780 BTC నుంచి యాడ్ చేసింది. యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ ఇన్ క్రిప్టో అసెట్స్ మైకా నిబంధనలను కొద్ది వారాల ముందు జెమినీ క్రిప్టో ఎక్స్చేంజ్ ఫ్రాన్స్ లోని యూజర్స్ కి తెరవబడింది. ఇది 27 దేశాల్లో ట్రేడింగ్ బ్లాక్లు విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఈథర్ స్కాన్ ప్రకారం నవంబర్ 18న టెథర్ ట్రెజరీ ఈథీరియం నెట్వర్క్ పై మరో $1 బిలియన్ ని ముద్రించింది. ట్రాన్ నెట్వర్క్ లో వేల్ అలర్ట్ మరో $1 బిలియన్ ట్రాన్స్ఫర్ ని హైలైట్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ కార్యాచరణ ఫ్లాగ్ చేయబడింది. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ఒక ప్రముఖ డాజ్ డెవలపర్ డాజ్ కాయిన్ ఎంతూజియాస్టిక్ అలారం వినిపించింది. DodgeChain.info లో హెచ్చరికలు కేంద్రాలు విస్తృతంగా ఉపయోగించే డాజ్ కాయిన్ వాలెట్ ప్లాట్ఫామ్ ఇది ఇటీవల దివాలా కారణంగా కార్యకలాపాలను నిలిపివేసింది. రాష్ట్ర భాగస్వామ్య చట్టాల ప్రకారం ఇతర సభ్యులు చర్యలకు డీసెంట్రలైజ్ అటానమస్ ఆర్గనైజేషన్ DAOs లో పాల్గొనేవారు బాధ్యత వహించవచ్చని యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ న్యాయమూర్తి తీర్పిచ్చారు. మార్కెట్ అవకాశవాదాన్ని పెంచే ప్రయత్నంలో ప్రఖ్యాత డాగ్ థింగ్ నీమ్ క్రిప్టో ఫ్లోకీను ఇటీవల భారతదేశంలోని ఢిల్లీ NCR లో మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రకటించింది. మీమ్ టోకెన్ కమ్యూనిటీ మార్కెటింగ్ ప్రచారం ప్రధానంగా కార్యాచరణ వ్యవస్థ యొక్క ఎంతో ప్రశంసలు పొందిన ప్లే టు ఎర్న్ ఇండియన్ Web3 ల్యాండ్స్కేప్ లో తీసుకురావడానికి ఇది ముందుకొచ్చినట్టుగా వెల్లడించింది.